Summary of Secret, world famous book by Rhonda Byrne. సీక్రెట్ సారాంశం ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. కోర్ ఆఫ్ ద సీక్రెట్ ఈజ్ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో మన ఆలోచనలే మన అయస్కాంతాలు. థాట్స్ ఆర్ మ్యాగ్నెట్స్ అన్నమాట. అందులో ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటేమో అడగడం, ఆస్కింగ్, మనం ఏం కావాలంటే అది క్లారిటీతో అడగడం. రెండోది నమ్మకంగా ఉండడం, కంప్లీట్ ఫెయిత్ ఉండాలి మనకి, బిలీవింగ్. మూడవది రిసీవ్ చేసుకోవడం, అంటే స్వీకరించడం. మనం ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటామో గ్రాటిట్యూడ్తో, థ్యాంక్ఫుల్నెస్తో, అది మనం మళ్ళీ వచ్చినప్పుడు హంబుల్గా స్వీకరించాలి. మన ఆలోచనల్లో క్లియర్గా ఉండాలి, పాజిటివ్గా చేయాలి. మనం అడిగేవన్నీ మనం ఓన్ చేసుకున్నామని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఒక విజువలైజేషన్ బోర్డ్ తీసుకొని మనకి ఏవేవి హెల్త్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్, మళ్ళీ దాని తర్వాత ఫైనాన్స్ గోల్స్, నెక్స్ట్ డ్రీమ్స్, ఏవేవి మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నాం అవన్నీ మనం ఒక బోర్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి. విజువలైజేషన్ బోర్డు లాగా మనం నమ్మకంగా, స్థిరంగా, ఓపికగా, నిగర్వంగా ఎదురు చూడాలి. మనం ఏమేం చేసామో అవన్నీ మనకి మనం ఆల్రెడీ స్వీకరించామని మనం విజువలైజ్ చేసుకుంటాము. 5 డ్రీమ్స్ రాసుకోవాలి విజువలైజేషన్ బోర్డులో. డైలీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే మార్నింగు, ఈవినింగు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక ప్రేయర్ చేసుకొని తర్వాత విజువలైజేషన్ చేసుకుంటే ఇంకా మంచిది. గ్రాటిట్యూడ్తో చేసుకోవాలి విజువలైజేషను, థ్యాంక్ఫుల్నెస్తో చేసుకోవాలి. థ్యాంక్ఫుల్గా, క్లారిటీతో మనం ఆల్రెడీ అన్నీ స్వీకరించామని భావించాలి. తప్పక మనం సాధిస్తాం. ఎందుకంటే వరల్డ్లో చాలా మంది విజువలైజేషన్తో వాళ్ళకి కావాల్సిన గోల్స్ అన్నీ చేరుకున్నారు, సాధించారు, రిసీవ్ చేసుకున్నారు. ఇది చరిత్ర.